ఊకుంటారా? మీకు దేవుడు ఉన్నాడు, మాకు దేవుడు ఉన్నాడు. మేము వచ్చి పొరపాటు అయితే తప్ప అంటే ఊకుంటారా మీరు? ఏంటిది కూర్చుంటాం, నీకు ఎందుకు భయమా? నీకు స్కూల్ పోనంటాడు స్వామి, ఇవాళ పొద్దున్న లేచి స్కూల్ పోనంటాడు. ఎందుకు ఇంత భయం హింసలు చేస్తారా మీరు? భయపెట్టిస్తారా? అందరు వీడియోలు తీసుకోవాలి. ఏంటి ఇంకోసారి ఏంటి మీరు కాదు సార్ చెప్పారు అది నో, మీరు చేసేది తప్పు, చాలా తప్పు మీరు చేసేది. సారీ చెప్తున్నా, తప్పు నేను చెప్తాను చెప్పండి. సారీ కదా చెప్పేది, మీరు సారీ అడుగుతున్నా కదా. కాలు పట్టుకోవాలా చెప్పండి. మనం తప్పు చేస్తాం, ఏ దేవుడైనా క్షమిస్తారు కదా, క్షమించమని అడుగుతున్నాం కదా. బట్టలు కూడా తీసి రమ్మంటారు, స్కూల్ డ్రెస్ వేసుకొని రమ్మంటారు. పర్మిషన్ ఒకటే చూసుకుని అదొక్కటే అన్నాను నేను. సారీ చెప్తున్నాను, కాలు పట్టుకుంటే పట్టుకుంటాను. వీడియోలు తీసుకుని ఏదో చేయాలనుకుంటున్నాం కదా సార్. ఇక్కడ జరగడానికి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న దేవదాస్ ఫస్ట్ ఓవర్ లో జరిగిన దాని తర్వాత రెండో సెకండ్ ఓవర్ లో వేరే మేడం తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆఫర్ నవ్ నిల్చొని ఆంజనేయ స్వామి వాళ్ళలో రాకూడదు, మొత్తం బట్టలు విప్పేసి రావాలి. యూనిఫామ్ అంటే మాలాధారణ చేసిన తర్వాత ఎలా వస్తారు? ఇతను కూడా కన్వర్ట్ అయిన క్రిస్టియన్, హిందూ నుంచి కన్వర్ట్ అయిన క్రిస్టియన్. మిగతా వాళ్ళందరినీ కులస్తులు వెచ్చగొట్టి ఇక్కడ పెద్ద పిల్లలు కళ్ళలో చేయడం కోసం మించి మనకు చేసేది ఏం లేదు. మరీ ఘోరం అంటే ఏ రకంగా దీక్ష తీసుకున్నాడు, దీక్షపరుడు మీరు బట్టలు కూడా తీసి వాళ్ళ తాత కూడా వచ్చింది సార్. సార్ నేను దానికి మేము సారీ చెప్తున్నాను కాబట్టి పర్మిషన్ ఒకటే తీసుకోవాలని అన్నాను. అయిపోయింది, సారీ చెప్తున్నాను. పొరపాటు తప్పు చేస్తే మనం ఎవరైనా సారీ అడుగుతాము.